ఈ దినాన త్రిత్వము అను ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. త్రిత్వము ఒక రహస్యం అయినా అది వాస్తవికమైన సత్యం. త్రిత్వమును గురించి వివరించుట మానవ జ్ఞానమునకు మించినది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని సామెతల గ్రంథములో వ్రాయబడిన ప్రకారం మరుగు చేయబడిన సంగతిని శోధించి తెలుసుకొనుట మనకు ఘనత. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి త్రిత్వము అని పిలువబడుచున్నారు. పరిశుద్ధ గ్రంథమందలి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. అనగా నరుని చేయుటగ్గాను ముగ్గురు పురుషులు ఒక సభ చేసి ఒక తీర్మానమునకు వచ్చియున్నారు అని అర్థం. మానవ చరిత్రలో ఇతర తావులందు కూడా త్రియేక దేవుని త్రిత్వ కార్యాన్ని మనం గుర్తింపవచ్చు. బాబేలు గోపురం కట్టబడు సమయాన ఈ త్రిత్వ కార్యాన్ని మనం చూడగలం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని త్రియేక దేవుడు అన్నాడు. అలాగే దేవుడు అబ్రహామును దర్శించిన సందర్భంలో ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అని వ్రాయబడి ఉంది. ఈ దృష్టాంతరాలు దేవుని యొక్క త్రిత్వ స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని అన్నాడు. ఇది గంభీరమైన మాటలు. త్రిత్వము అను దైవత్వము క్రీస్తు యేసులో ప్రత్యక్షమైనట్లు ఈ మాటలలో కనిపిస్తుంది. అనగా యేసు ప్రభువులో తండ్రి, పరిశుద్ధాత్మ ఉన్నారని తెలుస్తుంది. మరో విధంగా చెప్పాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవము అయి ఉన్నట్లు తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ మార్గము, సత్యము, జీవమునై ఉన్నారు అని అర్థం. ఇది ఎలాగో ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రథమంగా మార్గము. తండ్రి అయిన దేవుడు మార్గమై ఉన్నాడు. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేసి మార్గాన్ని కోల్పోయారు. ఆ కారణాన వారు భయముతో పొదల చాటున దాక్కొన్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు తన మహిమా సింహాసనాన్ని వదిలి తానే స్వయంగా ఆదాము హవ్వలను సంధించి వారిని పలకరించి వారిని రక్షించి తన చెంత వారిని చేర్చుకొన్నాడు. ఆదాము హవ్వలకు మార్గము తండ్రి అయిన దేవుడే. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపిన కారణాన ఆయన విశ్వాసులకు పరలోక మార్గము ఏర్పడింది. ఆ మార్గమును ఏర్పరిచిన వాడు తండ్రి అయిన దేవుడే. కాబట్టి తండ్రి మార్గమై ఉన్నాడు. తండ్రి మార్గమై ఉన్నట్లు కుమారుడు కూడా మార్గమై ఉన్నాడు. నేనే మార్గమును అని ఆ ప్రభువు పలికాడు. సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్న మత్తయి అను వ్యక్తితో నన్ను వెంబడించుము అని యేసు ప్రభు చెప్పినప్పుడు మత్తయి ఆయన్ని వెంబడించాడు. మత్తయికి యేసు ప్రభువే మార్గమయ్యాడు. ఆ ప్రభువు చేసిన ఉపదేశాలు, ఉపకారములు, మానవులతోటి సహవాసం, ఆయన మన రక్షణార్థమై అనుభవించిన శ్రమలు, మరణము, పునరుద్ధానం అన్నీ కూడా ఒక మార్గమై ఉంది. ఆ ప్రభు మనుషులకు కనబడి వారు ఈ లోకములో ఎలాగా నడవాలో చెప్పి నడచి చూపించాడు. మీరు తన
అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడిన ప్రకారం మనము ఆయన అడుగుజాడలలో నడుచునట్లు ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. ఈ లోకయాత్రను ముగించి, అనగా ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధి నుండి లేచిన తరువాత పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఈ విధంగా పరలోకమునకు మార్గము కూడా ఆ ప్రభువే. ఆయన నమ్మిన సంఘము కూడా ఈ మార్గముననే పరలోకమునకు వెళ్ళనై ఉంది. వీటన్నిటిని బట్టి యేసు ప్రభు మార్గమై ఉన్నాడు అని స్పష్టమవుతుంది. తండ్రి కుమారులు మార్గమై ఉన్నట్లు పరిశుద్ధాత్మ కూడా మార్గమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని యేసు ప్రభు శిష్యులతో అన్నాడు. పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును అనగా పరిశుద్ధాత్మ మీకు మార్గమై ఉండును అని అర్థం. యూదుల భయము చేత తలుపులు వేసుకొని కూర్చొనియున్న శిష్యులపైకి పరిశుద్ధాత్మ రాగా వారు తలుపులు తెరుచుకొని ధైర్యంగా ప్రభువును గూర్చి ప్రకటించారు. యూదయ, సమరయ మొదలగు దేశములను మొదలుకొని భూదిగంతముల వరకు వెళ్లి యేసు ప్రభువును చాటించారు. ఇది ఎవరి శక్తి? ఈ మార్గం ఎవరిది? ఇది వాస్తవమునకు పరిశుద్ధాత్మ శక్తి. ఇది పరిశుద్ధాత్మ మార్గమే. కాబట్టి పరిశుద్ధాత్మ మార్గమై ఉన్నాడు. మనకు దేవుని వాక్యం అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ మనకు బోధించి తేటపరుస్తాడు. ఇది ఒక మార్గమై ఉంది. ఆయన మాటే మనకు సరైన బాట లేక సరి అయిన మార్గం. ఆయనే మార్గం. ఇక రెండవదిగా సత్యము. తండ్రి అయిన దేవుడు సత్యమై ఉన్నాడు. ఆయన సత్యదేవుడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడి ఉంది. అసలు సత్యము అనగా ఏమిటి? సత్యము అనగా నిజముగా జరిగిన విషయము అని అర్థం. తండ్రి అయిన దేవుడు కలుగజేసిన సృష్టి మన బాహ్య నేత్రములకు కనిపిస్తూనే ఉంది. దీనిని కాదనలేము. కాబట్టి సృష్టిని బట్టి తండ్రి సత్యమని రుజువు అవుతోంది. అలాగే కుమారుడైన యేసు ప్రభువు కూడా సత్యమై ఉన్నాడు. నేనే సత్యమును అని ఆ ప్రభువు పలికాడు. యేసు ప్రభువును గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో వ్రాయబడి ఉంది. ఈ చరిత్ర వాస్తవికమైనది. కాబట్టి ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యం సత్యం అని వ్రాయబడి ఉంది. అలాగే పరిశుద్ధాత్మ సత్యమై ఉన్నాడు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ అని యేసు ప్రభువే అన్నాడు. ఆయన సర్వ సత్యములోనికి నడిపించును అని కూడా ఆ ప్రభువే అన్నాడు. దేవుని చిత్తమును బయలుపరుచువాడు పరిశుద్ధాత్మ ప్రభువే. ఏది సత్యమో ఏది అబద్ధమో తేటపరచువాడు కూడా పరిశుద్ధాత్మ ప్రభువే. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభు సత్యమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సత్యమని సృష్టి మనకు బోధిస్తుంది. కుమారుడైన క్రీస్తు ప్రభు సత్యమని పరిశుద్ధ గ్రంథమందలి 4 సువార్తలు చెబుతున్నాయి. పరిశుద్ధాత్మ సత్యమని సంఘ చరిత్ర మనకు బోధిస్తుంది. ఇక మూడవదిగా జీవము. తండ్రి అయిన దేవుడు జీవమై ఉన్నాడు. ఆయన సృష్టిని కలుగజేసినప్పుడు తన జీవమును సమస్త జీవరాశులలో పోశాడు. చివరిగా మానవునిలో సహా తన జీవమును ఆయన ధారవోశాడు. కానీ మానవుడు పాపము చేసినప్పుడెల్లా తెలియని రీతిగా తనలో ఉన్న జీవము ఖర్చవుతుంది. ఆ కారణాన తండ్రి అయిన దేవుడు ఎప్పటికప్పుడే మానవునిలో తన జీవాన్ని పోస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎండ వేడిమికి మొక్కలోని చెమ్మ తగ్గిపోయినప్పుడు తోటమాలి ఆ మొక్కకు నీళ్లు పోయి రీతిగా మన పరమతండ్రి తన జీవమును మానవునిలో పోస్తూ ఉంటాడు. పరమతండ్రి ప్రసాదించు జీవధార
మానవుని యొక్క శరీర జీవితమునకే గాక తన ఆధ్యాత్మిక జీవితమునకు కూడా ఉపయోగపడుతుంది. ప్రభువుని ఎరిగిన విశ్వాసులు మరణించిన తరువాత సైతం వారు పొందిన నిత్య జీవము కొనసాగుతూనే ఉంటుంది. అది తండ్రి జీవం. కాబట్టి తండ్రి జీవమై ఉన్నాడు. తండ్రి జీవమై ఉన్నట్లు కుమారుడైన క్రీస్తు ప్రభువు కూడా జీవమై ఉన్నాడు. నేనే జీవమునై ఉన్నాను అని యేసుప్రభువు అన్నాడు. యేసుప్రభువు చేసిన అద్భుత కార్యములన్నీ ఆయన జీవమై ఉన్నాడు అని రుజువుపరుస్తున్నాయి. ఆయన మృతులను సహా బ్రతికించాడు, అనగా మృతులకు తన జీవాన్నే పోసి తాను బ్రతికించాడు. ఆయన మరణము ఆయనకు ముగింపు కాదు. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, అంటే ఆయన జీవమై ఉన్నాడు అని అర్థం. మృత్యుంజేయుడైన ప్రభు తిరిగి మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన యందు మృతులు, అనగా ఆ ప్రభువునందు విశ్వసించి చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఈ సంఘటన కూడా ఆయన, అనగా ప్రభువైన యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు అని రుజువుపరుస్తోంది. అలాగే పరిశుద్ధాత్మ కూడా జీవమై ఉన్నాడు. జీవమునిచ్చు ఆత్మ అని ఆయనకు పేరు. దయచేసి రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు మార్గమును సత్యమును జీవమై ఉన్నాడు. ఆ ప్రభువును నీ స్వంత రక్షకునిగా స్వీకరించమని ప్రేమతో నిన్ను మనవి చేస్తున్నాను. దేవుడు నీకు సహాయం చేయునుగా.